హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసర్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 4 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. అండ్ దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. మీరు సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. సో నా వీడియోస్ వస్తే మీరు నోటిఫై అవుతారు, దాన్ని చూడండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ఈ రోజు నుంచి ఒక మంచి మాట మాట్లాడుకుందాం ప్రతి వీడియోలో. సో ఈరోజు మంచి మాట సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ప్రతి ఒక్కరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీస్ గురించి అందరూ మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడని దాని గురించి నేను మాట్లాడుతున్నానండి. సో ప్లీజ్ కుదిరితే చేయండి, కుదరకపోయినా కూడా చేయండి. ఎందుకంటే మంచి పనులు చేయాలండి, మంచిగా ఉండాలి. సో దానికోసం అండి సోషల్ రెస్పాన్సిబిలిటీలో మేము అంతగా మాట్లాడనిది ఏంటి అంటే నైబర్స్ రెస్పాన్సిబిలిటీ అండి. జనరల్గా తెలుసు అండి, కొంతమంది సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంటుంది. మేము కూడా అదే సిచ్యువేషన్లో ఉండొచ్చు. లైక్ ఫైనాన్షియల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎందుకంటే చాలామంది ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో బ్యాడ్గా ఉంటారు. అండ్ మన నైబర్స్, ఎస్పెషల్గా మన నైబర్స్ ఎప్పుడైనా ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో బ్యాడ్గా ఉంటే, వాళ్ళ ఆర్థిక స్థితి మంచిగా లేకపోతే మీరు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ నైబర్ ఆ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళని సపోర్ట్ చేయండి. ఓకేనా? మేము తింటామండి కడుపుకి మూడు పూటలు, మేము తింటామండి కడుపుకు 3 పూటలు. సో వాళ్ళు తిన్నారా, తినలేదా, లైక్ బేసిక్ నీడ్స్ వాళ్ళకి చాలా అవసరం ఉండేవి. అందరూ కేర్ చేయండి. నైబర్స్ అంటే నైబర్సే కాదండి, నైబర్స్ గుడ్గా ఉండొచ్చు, పక్క నైబర్స్ కూడా ఇంకా గుడ్గా ఉండవచ్చు. బట్ మీ గల్లీలో అయినా అట్లీస్ట్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం కేర్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, కేర్ చేసుకోండి. తింటున్నారా, తినట్లేదా, ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా చూసుకోండి. సో లోకం చేంజ్ అవుతుంది, అలా అని మేము చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మేము పాత వాల్యూస్ని క్యారీ చేద్దాం, అందరినీ బాగా చూసుకుందాం. సో స్టార్ట్ అయిపోదామండి ఎపిసోడ్లోకి. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిందండి. బాబు నువ్వు చెప్పు ఆడిని కొట్టామని డప్పు అనే సాంగ్తో స్టార్ట్ అయింది. అందరూ డ్యాన్స్లు వేశారు. ఓకే, మార్నింగ్ సాంగ్కి, దట్ ఈజ్ ఓకే అండి, గుడ్. సో ఫస్ట్ కొన్ని మంచి కబుర్లు చెప్పుకుందామండి. సో మంచిగా జరిగినవి ఈరోజు, అండ్ మంచిగా జరగనివి కూడా చెప్పుకుందాం. సో అన్నిటికంటే ముందండి, మన పృథ్వీ పాపం డైలీ ఫేస్ వాష్తో బ్రష్ చేస్తున్నాడంట అండి. నిఖిల్ నోటీస్ చేశాడు, చెప్పేదాకా మన పృథ్వీకి అర్థం కాలేదు. అది ఈరోజే జరిగిందా లేకపోతే 3 రోజుల నుంచి జరిగిందా నాకైతే తెలియదు. బట్ మనోడు అదే చేస్తున్నాడు. మస్తు ఫోమ్ వస్తుందని మస్తు హ్యాపీగా చేస్తున్నాడు. సో అదొక అప్డేట్ అండి. అండ్ సెకండ్, మన మణికంఠ అండి. షో అంటే మణికంఠ గురించి మాట్లాడాలి కదా. సో మన మణికంఠ ఓవర్ థింకింగ్ చేస్తున్నానని మళ్ళీ థింక్ చేస్తున్నాడు. సో మీన్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నానని అది మళ్ళీ ఓవర్ థింక్ చేస్తూ కూర్చున్నాడండి పొద్దున్న. అండ్ ఆ కళ్ళల్లో నీళ్ళండి, అవి కళ్ళ వాటర్ డ్యామ్ వస్తూనే ఉంటాయి. ఓకేనా? బట్ స్టిల్ అండి, ఏ మాట కొంచెం దాని తర్వాత మణికంఠ అంత షోలో కనబడలేదు. అండ్ కనబడినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడు. ఓకే, కంపేర్ టు ప్రీవియస్. సో దట్స్ గుడ్ అండి. వీ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ హిమ్. అండ్ కిచెన్ డ్యూటీస్ అండి. బేబక్కకి నిజంగానే కిచెన్ ఇష్టం లేదు అని అర్థమైపోతుంది వాళ్ళు చెప్పినట్టు, ఎందుకంటే నాన్ స్టాప్గా పని చేపిస్తున్నారంట. సో ఆమె కొంచెం గ్యాప్ ఉండాలి, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి అన్నట్టుగా మాట్లాడుతూ కనబడ్డారు ఈరోజు. సో నిజమే అండి, కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది, అందులో తప్పేం లేదు. మెల్లమెల్లగా చేయాలి. బట్ టాస్క్లు ఉంటాయి కదా, సో అక్కడ హౌస్లో స్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో జస్ట్ మీ అప్డేట్స్ కోసం చెప్తున్నానండి. అండ్ దాని తర్వాత అండి, కిచెన్ అంటే స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు ఆమె. బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆయనకి. మేబీ నెక్స్ట్ ఇదే రీజన్ కావచ్చు ఆమెని నామినేట్ చేయడానికి. సో షీ షుడ్ బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉంటే మంచిదండి. అండ్ దెన్ అండి, సీత గురించి కూడా తెలుసు, కిరాక్ సీత. ఆమె కూడా కిచెన్ కోసం కూడా పడింది. నాకు కిచెన్ అంటే ఇష్టం, నేను కిచెన్లో ఉంటా అని చెప్పింది. సో ఈరోజు కిచెన్లో కనబడలేదు. నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు సీత ఎందుకు కిచెన్లో లేదని కొంచెం 5 minutes డిస్కస్ చేసుకున్నారు. నేను వెళ్ళి అడుగుతా అని నిఖిల్ పోయిండు.
అడగడానికి, ఎందుకు కిచెన్లో లేవు, నువ్వు ఎందుకు నీ పని చేయట్లేదు అనడానికి. పోయేసరికి సీత అంది, బేబక్క ఆల్రెడీ చెప్పేసింది నేను చేసుకుంటా అని చెప్పింది. బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి, నిఖిల్ అండ్ యష్మి డిస్కస్ చేసుకునేటప్పుడు బేబక్క అక్కడే ఉంది. బట్ బేబక్క అప్పుడు చెప్పలే వాళ్ళకి. అది ఆమె విని చెప్పలేదా లేదంటే కావాలని చెప్పలేదా, సో మాకు తెలియదండి. విని చెప్పలేదంటే దట్ ఈస్ నాట్ గుడ్. అంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంది విన్ని కూడా చెప్పకపోతే మంచిది కాదు. అంతగా వినలేదు, లైట్ తీసుకుంటే అది కూడా నాట్ బ్యాడ్ అండి. ఓకే ఫైన్ అన్నట్టు. సో ఇంపార్టెంట్ అండి బిగ్ బాస్లో టాస్క్. ఓకే, టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు అండి, ఈరోజు బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ముగ్గురు చూస్తున్నారు కదండి, నైనిక, యష్మి అండ్ మన నిఖిల్. సో వాళ్ళకి క్లాన్స్ అవసరం. సో వాళ్ళు క్లాన్స్ వస్తేనే చీఫ్స్కి పవర్ అండ్ కమాండ్ ఉంటుందని చెప్పారండి. దానికోసం క్లాన్స్ని పిక్ చేసుకోమని చెప్పారు. అన్నిటికంటే ముందు మొన్న రన్నరప్స్ ఉన్నారు కదండి, నబీల్, బేబక్క అండ్ శేఖర్ బాషా. వాళ్ళకి ఒక పవర్ ఇచ్చారు, మీరే మీ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేసి. సో వాళ్ళు ముగ్గురు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దామండి. సో ఫస్ట్ శేఖర్ బాషా అండి యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే నామినేట్ చేసింది కదా, పడుకుంటున్నాడు అది ఇది అనేసి. సో నా చిట్టలు మొత్తం ఆమెకే తెలుసు, ఆమె దగ్గర ఉంటే సేఫ్ ఉంటా, నెక్స్ట్ నామినేషన్లో అన్నట్టుగా కామెడీ చేసి వెళ్ళిపోయాడు. దట్స్ ఓకే ఫైన్ అండి. అండ్ బేబక్క నిఖిల్ని ఎంచుకుంది యాజ్ తన చీఫ్గా. నిఖిల్ స్ట్రాంగ్ అనేసి, నిఖిల్ స్ట్రాంగ్ అనే కనబడ్డాడండి. సో దట్ ఈస్ ఆల్సో ఓకే గుడ్. అండ్ నబీల్ అండి, హీ వెంట్ ఫర్ హర్ బడీ. ఓకే, నైనిక కోసం మేమిద్దరం బడ్డీస్ లాగా వచ్చినాం, సో నైనికాని చూస్ చేస్తా అని నబీల్ మన నైనిక టీంలోకి వెళ్ళిపోయాడండి. అండ్ మిగిలిన కంటెస్టెంట్స్ అండి, ఎవరైతే నార్మల్గా ఉన్నారో, ఏ పవర్ లేదో వాళ్ళని చీఫ్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సో ఒక్కొక్క కంటెస్టెంట్ని బిగ్ బాస్ పిలుస్తారు అండ్ వాళ్ళు వచ్చి నిలబడాలి. సో ముగ్గురు చీఫ్ సెలెక్ట్ చేయాలి. ఒక చీఫ్ సెలెక్ట్ చేస్తే వాళ్ళు అదే టీంలోకి పోవాలి కంటెస్టెంట్. ఒకవేళ ఇద్దరు చీఫ్ సెలెక్ట్ చేస్తే కంటెస్టెంట్ దగ్గర పవర్ వస్తుంది ఎవరి టీంలోకి వెళ్ళాలి అనేసి. సో అందులో ఏం జరిగిందండి, ఫస్ట్ ప్రేరణ వచ్చిందండి. అండ్ ప్రేరణ కోసం యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు నిలబడ్డారు. వాళ్ళు వాళ్ళ రీజన్స్ చెప్పారు. బట్ ప్రేరణ యష్మిని సెలెక్ట్ చేసుకొని యష్మి టీంలోకి వెళ్ళిపోయింది. అండ్ దెన్ నైనిక ఏమంటారు, ఆదిత్య వచ్చిందండి, నైనికాని సెలెక్ట్ చేసుకున్నాడు. సారీ ఇంద్రా బాబు. దాని తర్వాత ఆదిత్య వచ్చాడండి, నైనిక ఆదిత్యాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మీ ఒపీనియన్స్ నాకు నచ్చుతాయి, మీ ఒపీనియన్స్ చాలా బాగుంటాయి అనేసి. అండ్ థర్డ్ సీత వచ్చిందండి, మళ్ళీ నైనిక సీతాని సెలెక్ట్ చేసుకుంది బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని. ఎందుకు అంటే ఆల్రెడీ మాట ఇచ్చేసింది ఆమె ఆ డిస్కషన్ లోపునే, నైనిక ఎవరిని తీసుకుంటానని. సో షీ వాజ్ వెరీ పికీ, వచ్చినప్పుడు వెంటనే తీసేసుకుంది. అండ్ దాని తర్వాత అండి మణికంఠ వచ్చిండు, ఎవరు తీసుకోవాలని అనుకున్నాం. బట్ నిఖిల్ లేచి మణికంఠని తీసుకున్నాడు. హీ ఈస్ గుడ్ అండ్ స్మార్ట్ అండ్ ఐ వాంట్ హిమ్ టు బి ప్రూఫ్, తనని తను ప్రూవ్ చేసుకోవాలి అని నిఖిల్ మణికంఠని పిక్ చేసుకున్నాడు. దట్స్ ఏ గుడ్ డిసిషన్ నిఖిల్ అండ్ ఐ లైక్ యూ. అండ్ దాని తర్వాత అండి విష్ణుప్రియ వచ్చిందండి. విష్ణుప్రియ మన అందరికీ తెలుసు, ఒక ఫేమస్ కంటెస్టెంట్. అండ్ ఎందుకో తెలియదండి, కొంచెం ఆమె డల్గా పోతుంది. అదర్వైజ్ బిగ్ బాస్ చూపించట్లేదేమో, అది ఎవరికి తెలీదు. సో కొంచెం నచ్చలేదండి విష్ణుప్రియని ఎవరు సెలెక్ట్ చేయలేదు. పాప ఆమె నిలబడింది అండ్ షీ వాజ్ అప్సెట్. ఆమె కొంచెం బాధ కలిగింది ఆమెకి. అండ్ లేట్గా లేచి నైనిక విష్ణుప్రియని తీసుకుంది. నేను కూడా ఎంటర్టైనింగే అండ్ ఐ వాంట్ విష్ణుప్రియ ఇన్ మై టీమ్ యాజ్ ఎంటర్టైనర్ అన్నట్టుగా. సో అట్లా నడిచిందండి. అండ్ దాని తర్వాత అండి అభయ్ వచ్చిండు, అభయ్కి కూడా క్రేజ్ ఉంది. సో యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు నిలబడ్డారు. నిఖిల్ తన రీజన్ ఇచ్చిండు అండ్ యష్మి తనది ఇచ్చింది. సో అభయ్, నేను యష్మి కోసం పోతా, తనకి నా స్ట్రెంగ్త్ కావాలి, సో ఐ విల్ షో మై స్ట్రెంగ్త్ ఇన్ హర్ గ్రూప్ అన్నట్టుగా. అండ్ దాని తర్వాత మిగిలింది సోనియా అండి, ఎప్పుడు ఎగిరే సోనియా. సో ఈరోజు ఆప్షన్ లేదు, ఎవరు నిలబడాల్సిన ఆప్షన్ కూడా రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ 5-5 అయిపోయాయి. సో మిగిలిన టీం నిఖిల్దే. సో ఆమెకి ఆప్షన్ లేకుండా నిఖిల్ టీంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. సో ఫుల్ టీమ్స్ చదివిస్తానండి మీకోసం.
అండ్ నైనికా టీంలో ఆదిత్య, సీత, విష్ణుప్రియ అండ్ నబీల్ అండి, 5 మెంబర్స్ ఇన్ టీమ్. నిఖిల్ టీంలో మణికంఠ, బేవక్క అండ్ సోనియా, ఓన్లీ 4 మెంబర్స్ అండి టీంలో. అండ్ యష్మి టీంలో ప్రేరణ, అభయ్, శేఖర్ భాషా అండ్ ప్రదీప్, 5 అండి. 2 టీమ్స్లో 5 అండ్ ఒక టీంలో 4. సో ఏదో ఒకటి ఉంటుంది కదండి, బిగ్ బాస్ ఒక టీంలో తక్కువ అంటే ఏదో ఒకటి చేస్తారు. సో బిగ్ బాస్ అదే అన్నారండి, ఇద్దరు టీమ్స్లో 5 ఉన్నారు. సో ఎవరు పవర్ఫుల్లో చూపించుకోవడానికి మీకు టాస్క్ ఆడాల్సి వస్తుంది. నిఖిల్ టీం కామ్గా ఉంటుంది, వీళ్ళిద్దరు టాస్క్లు ఆడాలి. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందండి, ఏంటో అది ముందు చెప్పేస్తా, ఓకేనా? ప్రాసెస్లో వెళ్దాం మనం. సో అని చెప్పారండి. అండ్ దెన్ ఆఫ్టర్ టాస్క్ స్టార్ట్ అయిపోయిందండి. టాస్క్ ఏంటి అంటే బాల్ పట్టు గోల్ కొట్టు. టాస్క్ స్టార్ట్ అయింది, 5 మెంబర్స్ టీం ఉన్నారు. సో గేమ్ స్టార్ట్ అయిపోయిందండి. ఎక్కువ సోది లేకుండా చెప్పేస్తా. 2 రౌండ్స్ ఉన్నాయి. 2 రౌండ్స్లో హాకీ స్టిక్ తీసుకొని బాల్ని కొట్టాలండి. గోల్ ఉంది, ఓకే, గోల్ కీపర్ కూడా ఉన్నాడు, ఒకరు కట్టాలి, అంతే. సో 2 టీమ్స్ వచ్చి కొట్టాయండి. అందరూ 0-0-0, 2-2, అందరికీ 2 ఛాన్స్లు వచ్చాయి. అందరూ 0-0-0 కొట్టారు. అబ్బాయి ఒక గోల్ కొట్టిండు అండ్ యష్మి టీం విన్ అయిపోయిందండి. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళకి ఏంటి అంటే, గెలిచిన వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఎవరైతే 4 మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒకరిని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. అండ్ రేపు ఎపిసోడ్లో కూడా ఒక టాస్క్ చూపించారండి. అది రింగ్తో, ఒక రింగ్ని కింద పెట్టకుండా, చేతులు యూజ్ చేయకుండా దాన్ని 1 ఎండ్ నుంచి ఇంకో ఎండ్ దాకా తీయాలి. సో సెకండ్ టాస్క్ రేపు ఉందండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుందండి బిగ్ బాస్, వెరీ గుడ్. ఓకే, సో రేపు చూద్దాం, రేపు ఎపిసోడ్లో ఎలా జరుగుద్ది, ఏంటి జరుగుద్ది అనేసి. అండ్ ఇంట్రెస్టింగ్గా ఒక ఫైట్ నడుస్తుందండి. నిఖిల్ డిసిషన్ నచ్చలేదు, అండ్ ఆ డిసిషన్ ఎవరు, నిఖిల్ కరెక్టా రాంగా ఏంటో చూసేద్దాం. అండ్ ఇప్పుడు చెప్తున్నానండి, మీకు ఈ టీమ్స్లో విన్నారు కదా 3 గ్రూప్స్లో, ఆ 3 గ్రూప్స్లో మీకు ఏ గ్రూప్ అయితే ఇష్టము, ఎవరంటే ఇష్టము, ఎవరు నచ్చారో అండ్ ఎవరు స్ట్రాంగ్ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ గురించి కామెంట్లో రాయండి. ఎందుకు స్ట్రాంగ్ అనుకుంటున్నారో కూడా రాయండి. అదర్వైజ్ ఓన్లీ జస్ట్ పేరు మెన్షన్ చేసేయండి. అండ్ మీరు యాజ్ ఏ గ్రూప్ ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్స్లో రాయండి. ఎందుకంటే గ్రూప్స్ చేంజ్ అవుతూనే ఉంటాయండి, స్ట్రేట్గా పోవు. అండ్ ఇది కానీ మొత్తం హిందీ బిగ్ బాస్ వైబ్స్ ఇస్తుందండి. సో హోప్ఫుల్లీ కొంచెం ఈసారి డిఫరెంట్ సీజన్ చూడడానికి అనిపిస్తుంది. సో చూద్దాం. ఓకే గైస్, సో ఈరోజు అప్డేట్స్ ఇవే. రేపు కలుద్దాం. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్.